మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. పాపంలో ఉన్నవారికి, శాపంలో ఉన్న వారిని విడుదల కలిగించండి. అనారోగ్యంతో, రోగాలతో బాధపడుతున్న వారికి స్వస్థత కలిగించండి. స్వస్థపరచు యెహోవావు నేనే అని అన్న దేవుడు తండ్రి. పిల్లలు లేని వారికి గర్భఫలము తెరవండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవాన్ని దయచేయండి. ఎవరైతే స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీలకి వెళ్ళి చదువుకుంటున్న వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి. దేవా, ప్రపంచాన్ని రక్షించండి, భారతదేశాన్ని రక్షించండి. 29 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణను రక్షించండి. నశించిపోయే ఆత్మలను రక్షించండి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళే వారికి వారి రాకపోకల్లో మీ కాపుదల, భద్రత, జ్ఞానాన్ని దయచేయండి. మీ గ్రామాలలో, మీ పట్టణాల్లో, మీ వీధుల్లో ప్రతి ఒక్కరూ రక్షించబడునుగాక. వ్యవసాయం చేసేవారు, వ్యాపారం చేసేవారు, ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవారు, ఇంజనీర్స్, డాక్టర్స్, నర్సెస్, టీచర్స్, పోలీస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, న్యాయవాదులు, న్యాయమూర్తులు, జడ్జెస్, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా సేవకులను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవకులను, భారతదేశంలో ఉన్న సేవకులను, సేవా కుటుంబాలను, వారి పరిచర్యలను, వారి కింద ఉన్నటువంటి టీంను, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా ప్రార్థనలకు, పరిచర్యలకు, సంఘాలకు, విశ్వాసులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న చీకటి చర్యలు యేసు నామంలో బంధిస్తున్నాం తండ్రి. హింసించబడుతున్న క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవులు, మత కలహాలను తొలగించండి. కోర్టు కేసులు కొట్టివేయండి. అన్యాయంగా, అక్రమంగా పెట్టిన కోర్టు కేసులను కొట్టివేయండి. భూ సంబంధమైన తగాదాలను కొట్టివేయండి. ప్రతి వారికి న్యాయం జరిగించండి. న్యాచురల్ డిజాస్టర్స్, ప్రకృతి విపత్తుల వలన ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, కరువు కాటకాలు, శోధనలో పడకుండా రక్షించు తండ్రి. మీరు శోధనల్లో పడకుండానట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి. పల్లెటూరులో, ఏజెన్సీ ప్రాంతాల్లో తేళ్లు, పాములు, పిచ్చుకుక్కలు, అడవి మృగాల నుండి, విషపురుగుల నుండి ప్రాణాలు కోల్పోకుండా రక్షించండి తండ్రి. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారు, మందు త్రాగి వాహనాలు నడిపేవారిని గద్దించి వారి మనసును మార్చండి. అకాల మరణాలు అంటే వయసు మించకుండానే మరణించేవారు మరణాల సంఖ్యను తగ్గించండి. యేసయ్య, మరణాలను తప్పించండి. మీరు పెట్టిన వయసు వరకు జీవించాలి. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము అన్నారు కదా తండ్రి. పిల్లల్ని కిడ్నాప్ చేసేవారు, పిల్లల్ని అమ్ముకునేవారు, చెడ్డ స్నేహితులు, మందు, సిగరెటు, మద్యపానము, డ్రగ్స్కి బానిసైన వారిని, అబద్ధ ప్రవక్తలు, దొంగలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, వీటన్నిటికీ బానిసలైన వారిని మార్చండి దేవా. అంతేకాకుండా యేసయ్య, ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో, ఎవరు ఏ ఇరుకుల్లో ఉన్నారో, ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరు ఏ పోరాటాల్లో ఉన్నారో, ఎవరు ఏ గాయాల్లో ఉన్నారో, ఎవరు ఏ అవమానాల్లో ఉన్నారో, ఎవరు ఏ నిందల్లో ఉన్నారో, ప్రతి ఒక్కరి బాష్ప బిందువులను తుడిచి వారిని ఆశీర్వదించండి. సమస్యల వలయాల నుండి విడిపించండి. మానసిక ఒత్తిడుల నుండి విడిపించండి. కుటుంబ పోరాటాల నుండి విడిపించండి. శత్రు బంధకాల నుండి విడిపించండి. అనారోగ్య స్థితిగతుల నుండి విడిపించండి. అనారోగ్య స్థితిగతుల నుండి విడిపించండి. అందరికీ శుభము, దీవెనలను ప్రకటిస్తున్నాము. అంతేగాక ప్రభువా, ఈరోజు వివాహం చేసుకుంటున్న వారు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి దీవెనలు మీరు మెండుగా కుమ్మరించండి. ఈరోజు శుభకార్యాలు జరిగించుకుంటున్న కుటుంబాలని దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని మా ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకున్నామని నమ్ముచు యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.